ఈసీజీ టెస్ట్ అంటే ఏంటి? ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారండి. మనిషి ఇన్వెంట్ చేసిన ఒక గొప్ప ఇన్వెన్షన్ అన్నమాట. ఇంతవరకు కూడా హార్ట్లో మనకు వచ్చే జబ్బుల్లో చాలా జబ్బుల్లో మన మెడికల్ టెక్నాలజీ, మెడికల్ నాలెడ్జ్ కానీ, మన డిసీజ్ అండర్స్టాండింగ్ కెపాసిటీ, అనలైజింగ్ కెపాసిటీ ఒక లాస్ట్ ఒక 78 years నుంచి చాలా పెరిగింది డ్రామాటిక్గా. ఈ మెడికల్ టెక్నాలజీ కానీ, హార్ట్ రిలేటెడ్ టెక్నాలజీ కానీ, లేకపోతే మిగతా జబ్బులకు సంబంధించిన మన టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. కానీ ఈసీజీ అనేది ఒక చిన్న పట్టి. ఈసీజీ అనేది ఇక్కడ హార్ట్లో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ని డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. అంటే డీపోలరైజేషన్, రీపోలరైజేషన్ అంటారు మామూలుగా ఇంగ్లీష్ టెర్మినాలజీలో. ఈ డీపోలరైజేషన్ అంటే హార్ట్ కంట్రాక్ట్ అయినప్పుడు, అంటే హార్ట్ మజిలు పంప్ అయినప్పుడు డీపోలరైజేషన్ అంటారు, రిలాక్సేషన్ అప్పుడు రీపోలరైజేషన్ అంటారు. ఈ రెండింటిని మనము ఒక చిన్న లీడ్స్ అంటారు, ఎలక్ట్రికల్ లీడ్స్ని పెడితే అది వేవ్స్ ద్వారా మనకు ఒక పట్టి మీద రికార్డ్ చేస్తుంది అన్నమాట. సో దాన్ని ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు. దీన్ని 18th century ఇన్వెంట్ చేశారు. 18th century ఇన్వెంట్ చేసినాక దీనికి ఆ సైంటిస్ట్కి నోబెల్ అవార్డు కూడా ఇచ్చారు. ఈ ఈసీజీని మనము ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే దానికి ఏమి స్పెషల్ టెక్నాలజీ అవసరం లేదు, చిన్న మిషను. దాని ఖరీదు కూడా ఇప్పుడు చాలా తక్కువ ఉంటుంది. నాకు తెలిసి ఒక 15-20 thousandsలో వచ్చేస్తుంది ఆ మిషను. ఎక్కడైనా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఎక్కడైనా మనం మారుమూల గ్రామాల్లో కూడా మనం దాన్ని పెట్టుకొని దాన్ని మనం మన ప్రజెంట్ టెక్నాలజీలతో రిమోట్, మనకి ఇప్పుడు వైఫై కానీ, లేకపోతే మొబైల్ కానీ, బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా మనము టెలిమెట్రీ అంటారు, టెలిమెడిసిన్ అంటారు. దాని ద్వారా మనము ఎక్కడికైనా, మనం వరల్డ్లో ఎక్కడికైనా దాన్ని మనము పంపించేసి ఎవరైనా దాన్ని అనలైజ్ చేసి చెప్పేస్తారు. ఈయన చెస్ట్ పెయిన్ తోటి వాళ్ళు అక్కడికి పోతే ఆ ఈసీజీ తీసేసి ఆ ఈసీజీని మనము వాట్సాప్ మొబైల్ ద్వారానో లేకపోతే వేరే టెక్నాలజీ ద్వారానో మనము టెలిమెడిసిన్ ద్వారా మనం వేరే కన్సర్న్ స్పెషలిస్ట్ సెంటర్కి మనం పంపించగలిగితే వాళ్ళు అనలైజ్ చేసి వెంటనే చెప్పేస్తారు, ఈ పేషెంట్కి నార్మల్ ఉంది ఈసీజీ, ఇది హార్ట్ రిలేటెడ్ పెయిన్ కాకపోవచ్చు అని. లేదు, ఈసీజీలో ప్రాబ్లం ఉంది, ఇది హార్ట్ అటాక్ రిలేటెడ్ సంబంధం ఉంది, ఇమీడియట్గా వాళ్ళు ఎక్కడైతే హార్ట్ రిలేటెడ్ స్పెషలిస్ట్ ఉంటారో, దానికి ట్రీట్మెంట్ జరుగుద్దో ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలని మెసేజ్ ఇస్తారు. లేదు, అక్కడే ఇప్పుడు కొద్దిమందికి అరిథిమియాస్ అనేసి వస్తాయి, అంటే గుండె వేగంగా కొట్టుకోవడము, అట్లాంటి ఏమన్నా వస్తే గిన వెంట్రుకులర్